ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమయ్యా చెప్పింది గుర్తుంది కదా? ఫోటోలు వీడియోలు అన్నీ అదిరిపోవాలి. అది చూస్తే అసలు దాంట్లో ఉన్నది వీళ్ళేనా అనుకోవాలి. అలా అనిపించాలంటే అక్కడ వేరే వాళ్ళు ఉండాలి. ఆ అంటే కేదార్ గారు టెన్షన్ గా ఉన్నట్టున్నారు. కాస్త నవ్వుతారని జోక్ వేశా. నువ్వు మొదలు పెట్టవయ్యా. ముస్సలి. కూర్చోండి బొమ్మగారు. సార్ దగ్గర జరగండి. భుజం మీద చేయండి. కేదార్ నా భుజం మీద చేయవే. సూపర్. సార్ స్మైల్ సార్. చూడండి అత్తయ్య సూపర్గా ఉంది కదా అత్తయ్య. పొజిషన్ చేంజ్ చేయండి మేడం. నువ్వు ఇలా సైడ్కి తిరుగు, నేను ఇలా నిల్చుంటాను. సూపర్ మేడం సూపర్. ఏంటి సిస్టర్ నువ్వు ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉన్నావు? ఏదో ఒకటి చెయ్యి. అసలు మేఘనా వాళ్ళకి మీరింకా నిజం ఎందుకు చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు జగదాత్రి. చెప్పే పరిస్థితులు లేవు కాచి. చెత్తలేకపోతున్నా. నిషి మా శాడీస్ చెత్త చేసే ఓవర్ యాక్షన్ చూసి కూడా మీరు ఎలా ఊరుకోగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు సిస్టర్. ఆ పోస్ట్ బాగుంది. నా ప్రాబ్లం ని వాళ్ళు అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నారన్నయ్య. అందరికి సమాధానం చెప్తానన్నయ్య, చెప్తాను. సార్ మేడం నడుము మీద చేసి పట్టుకోండి సార్. నడు మీద చెయ్యి వేసి పట్టుకోమంటున్నాడు. వేయి కేదార్. నో కేదార్. ఎయ్యవయ్యా. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనే కదా. హ్యాండ్ ఇవ్వు. రెడీ స్మైల్ సార్. నవ్వు మనవడా. నవ్వు. అయ్యో అయ్యో అమ్మీ చూస్తుండవా? దేవుడా. స్మైల్ ఇవ్వు. టైటానిక్ దా. బాగుంటది బాగుంటది. ఇదిగో బాబు, ఫోటోలు చాలు గాని నేనిచ్చిన పాటల్లో మొదటి పాట పెట్టు. పాట వీడియో కేదార్. సిస్టర్ ఇదంతా నువ్వు ఎలా చూడగలుగుతున్నావో నాకు తెలియదు కానీ మేం మాత్రం చూడలేకపోతున్నాం. కాచి పద. అమ్మీ అడుగుపై కూర్చుందాంపా. అమ్మీ బాగా చేస్తుండారు కదా. జగదాత్రి నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. పాపం కళ్ళ ముందే కట్టుకున్నవాడు ఇలా పరాయి అమ్మాయితో కొలుకుతూ ఉంటే కొల్లుకోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. నిజము చెప్పలేవు. చెప్పకుంటే ఆ అమ్మేమో నీ మొగుణ్ణి వదలదు. చెప్తే మీ పరిస్థితి ఏందో నీకు కూడా తెలుసు. మళ్ళా ఎందుకమ్మీ ఇంకా అబ్బోణ్ణి పట్టుకుని ఉండావు? అబ్బో ఏంటి ఇదంతా కోపమే? కోప్పడ్డం ఏడవడం తప్ప పెద్దగా ఏమీ చేయలేవే. ఇవాళ ఈ కుప్పిగంతుల్ని ఆపలేకపోయినట్టే రేపు పెళ్లిని కూడా ఆపలేవు. ఏం చేస్తున్నావు జగదాత్రి? మీరేం చేస్తున్నారు? ఇది ఇల్లు అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? మీరేం చెయ్యాలనుకున్నా సరే ఇంటి బయటికి వెళ్ళి చేసుకోండి. వాళ్ళు షూట్ చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. మధ్యలో నీకేంటే బాధ? మేఘనా, ఆఖరి సార్ చెప్తున్నాను, మీ షూట్ ని ఇక్కడితో ఆపేసేయండి. అవును మేఘనా ప్లీజ్, నాకు కూడా కంఫర్టబుల్ గా లేదు. ప్రతిసారి ఇంటికొచ్చి ఏదో ఒక గొడవ చేయడం
నాకు అస్సలు నచ్చట్లేదు. ఏంటి నచ్చడం లేదా? మరి నా బర్త్డే రోజు నేను చనిపోతుంటే ఎందుకు కాపాడావు కేదార్? నువ్వు లేని లైఫ్ నాకొద్దని చెప్పాను కదా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు లేని లైఫ్ నాకొద్దు. మేఘనా, బామ్మ, ఏంటత్తయ్యా? నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఈ పాయిజన్ తాగి చచ్చిపోతాను. మేఘనా, మేఘనా, అసలేం చేస్తున్నావు? పిచ్చి పనులు చేయకు మేఘనా. ముందు ఆ బాటిల్ నాకు ఇవ్వు. లేదు కేదార్, నేనివ్వను. నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్గానే ఉంది. పెళ్లికోకి అంటావు, నా ఇష్టాన్ని మాత్రం కాదంటావు. మేఘనా, ఇది చిన్న పిల్లల ఆట కాదు. ముందా బాటిల్ ఇవ్వు. నువ్వు చెప్పు కేదార్, నాకు నచ్చినట్టు చేస్తావా లేదా? చెప్పు కేదార్, చేస్తావా చెయ్యవా? నువ్వు చెప్పకపోతే నేను ఈ పాయిజన్ తాగేస్తాను. మేఘనా, చేస్తాను చేస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దాత్రి, మేఘన గురించి నీకు తెలుసు కదా, అన్నంత పని చేస్తుంది. ఊరికే జస్ట్ అలా కాసేపు డాన్స్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి ఆపేస్తాను. కూర్చోండి అత్తయ్య. అమ్మీ యాడికి పోతుంది? చూద్దాం పదా. మేఘనా, డాన్స్ చేస్తావా? డాన్స్ 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 చేస్తావా? అదేం చేస్తుంది అత్తయ్య? నిన్ను ఏదో సుత్తితో కొడతా ఉండదు కదూ. డాన్స్ చేస్తావా? డాన్స్ ఏం చేస్తుంది? నా కళ్ళ ముందే నా భర్తతో డాన్స్ చేస్తావా? ఆ కేదార్ మేఘనతో వేస్తున్న కుప్పిగంతులకి, నా మాటలకి మనసు కాని ముక్కలైపోయి చచ్చిపోవాలని ఈ గన్నేరు పప్పు నూరుకుంటున్నట్టుందత్తయ్య.